Hey guys, welcome to my YouTube channel, Bexy Autotech. ఈరోజు మనం మూసాపేటలోని డ్రీమ్ బైక్స్ వచ్చాము. ఇది ఒక సెకండ్ హ్యాండ్ బైక్ షోరూమ్. ఇంకా రండి గైస్, చూసారు మన బైక్స్ ని. మన ఫస్ట్ బైక్ వచ్చేసరికి హీరో స్ప్లెండర్ గైస్. ఇది వచ్చేసరికి 2022 మోడల్ అనమాట. ఇది వచ్చేసి మనకి 11,000 కిలోమీటర్స్ డ్రివెన్ అండ్ దీని ప్రైస్ ఎంత చెప్తున్నారంటే 75,000 చెప్తున్నారు. అండ్ ఇక్కడికి వచ్చేసి మనకి 3 హీరో స్ప్లెండర్ మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి గైస్. అన్నిటికీ ప్రైస్ రేంజ్ 75,000 68,000 ఆ ప్రైస్ రేంజ్ లో మనకి అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ మన నెక్స్ట్ బైక్ వచ్చేసరికి హీరో ప్యాషన్ గైస్. ఇది వచ్చేసరికి మనకి 2022 మోడల్ అవైలబుల్ గా ఉంది. అండ్ ఇది వచ్చేసి మనకి 15,000 కిలోమీటర్స్ డ్రివెన్ అండ్ ఇది మనకి ప్రైస్ ఎంత చెప్తున్నారంటే 72,000 చెప్తున్నారు. అండ్ మన నెక్స్ట్ బైక్ వచ్చేసరికి ప్యాషన్ ప్రో. ఇది వచ్చేసరికి 2022 మోడల్ అండ్ ఇది వచ్చేసరికి 4,553 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది గైస్. అండ్ దీని ప్రైస్ ఎంత చెప్తున్నారంటే 72,000 చెప్తున్నారు. అండ్ మన నెక్స్ట్ బైక్ వచ్చేసరికి హీరో గ్లామర్ 125 అండ్ ఇది వచ్చేసరికి మనకి 2021 మోడల్ అవైలబుల్ గా ఉంది. ఇది మనకి 18,000 కిలోమీటర్స్ మాత్రమే డ్రివెన్ అండ్ దీని ప్రైస్ ఎంత చెప్తున్నారంటే 69,000 చెప్తున్నారు. అండ్ మన నెక్స్ట్ బైక్ కూడా వచ్చేసరికి హీరో గ్లామర్. ఇది 2017 మోడల్ అండ్ ఇది మనకి 7,000 కిలోమీటర్స్ మాత్రమే లెస్ డ్రివెన్ బైక్ అండి. అండ్ ఇది వచ్చేసరికి మనకి ప్రైస్ ఎంత చెప్తున్నారంటే 49,000 చెప్తున్నారు. నెక్స్ట్ వెహికల్ వచ్చేసరికి హోండా ఎస్పీ షైన్ 125. ఇది వచ్చేసరికి 2020 మోడల్ ఇక్కడ అవైలబుల్ గా ఉంది. ఇది వచ్చేసరికి 31,000 కిలోమీటర్స్ మాత్రమే డ్రివెన్ గైస్ అండ్ ఇది మనకి 75,000 ఇక్కడ కోట్ చేస్తున్నారు. అండ్ మన నెక్స్ట్ బైక్ వచ్చేసరికి హోండా హార్నెట్ గైస్. ఇది వచ్చేసరికి మనకి 2018 మోడల్ ఇక్కడ అవైలబుల్ గా ఉంది. 36,000 కిలోమీటర్స్ మాత్రమే డ్రివెన్ గైస్ అండ్ దీని ప్రైస్ ఎంత చెప్తున్నారంటే 69,000 చెప్తున్నారు మనకి ఇక్కడ. అండ్ మన నెక్స్ట్ బైక్ వచ్చేసరికి హోండా ఎక్స్ప్లైడ్ గైస్. ఇది వచ్చేసరికి మనకి 2018 మోడల్ అవైలబుల్ గా ఉంది. 25,000 కిలోమీటర్స్ డ్రివెన్ గైస్ అండ్ దీని ప్రైస్ చెప్తున్నారంటే ఇది కూడా మనకి 69,000 లోనే అవైలబుల్ గా ఉంది. అండ్ ఇక్కడ మనకి మొత్తం ఎక్స్ప్లైడ్ వచ్చేసరికి మొత్తం 3 మోడల్స్ అవైలబుల్ గా ఉన్నాయి గైస్. 2018 అండ్ 17 అండ్ 19 మోడల్స్ వరకు మనకి ఇక్కడ ఎక్స్ప్లైడ్ అవైలబుల్ గా ఉన్నాయి. 3 చూసినట్టు చాలా మంచి కండిషన్ లో ఉన్నాయి గైస్. మన నెక్స్ట్ వెహికల్ వచ్చేసరికి అప్రిలియా 160 గైస్. వచ్చేసరికి 2022 మోడల్ అవైలబుల్ గా ఉంది. 7,800 కిలోమీటర్స్ డ్రివెన్ గైస్. ఇది మనకి బ్లాక్ కలర్ లో అవైలబుల్ గా ఉంది. దీని ప్రైస్ ఎంత కోట్ చేస్తున్నారంటే 1,05,000 కోట్ చేస్తున్నారు. బండి చూసినట్టు చాలా మంచి కండిషన్ లో ఉంది గైస్. మన నెక్స్ట్ వెహికల్ వచ్చేసరికి అప్రిలియా SR 125 గైస్. ఇది మనకి 2021 మోడల్ లో అవైలబుల్ గా ఉంది అండ్ ఇది మనకి ఎంత కోట్ చేస్తున్నారంటే 85,000 కోట్ చేస్తున్నారు. ఇది మనకి రెడ్ కలర్ లో అవైలబుల్ గా ఉంది. నెక్స్ట్ వెహికల్ వచ్చేసరికి వెస్పా గైస్. ఇది మనకి 2020 మోడల్ అవైలబుల్ గా ఉంది. 5,000 కిలోమీటర్స్ మాత్రమే డ్రివెన్ అండ్ దీని ప్రైస్ చెప్తున్నారంటే 85,000 మాత్రమే చెప్తున్నారు. ఇది వచ్చేసి మనకి గ్రే కలర్ లో అవైలబుల్ గా ఉంది. అండ్ మన నెక్స్ట్ వెహికల్ వచ్చేసరికి సుజుకి ఎవెనిస్ గైస్. ఇది వచ్చేసరికి 2023 మోడల్ లో మనకి అవైలబుల్ గా ఉంది. ఇది మనకి ఓన్లీ 4,500 కిలోమీటర్స్ మాత్రమే డ్రివెన్ గైస్. దీని ప్రైస్ మనకి ఎంత కోట్ చేస్తున్నారంటే 89,000 మాత్రమే మనకి కోట్ చేస్తున్నారు. మన నెక్స్ట్ వెహికల్ వచ్చేసరికి సుజుకి బర్గ్మన్ 125 గైస్. ఇది వచ్చేసరికి మనకి 2022 మోడల్ అవైలబుల్ గా ఉంది. ఇది 23,000 కిలోమీటర్స్ మాత్రమే డ్రివెన్ గైస్ అండ్ దీని ప్రైస్ చెప్తున్నారంటే 95,000 మాత్రమే చెప్తున్నారు. అండ్ మన నెక్స్ట్ వెహికల్ వచ్చేసరికి సుజుకి బర్గ్మన్ గైస్. ఇది కూడా మనకి 2021 మోడల్ అవైలబుల్ గా ఉంది అండ్ ఇది మనకి 27,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ కూడా మనకి 85,000 మాత్రమే కోట్ చేస్తున్నారు. అండ్ మన నెక్స్ట్ వెహికల్ వచ్చేసరికి NTORQ 125 ఏంట్రా ఇది. అండ్ మన నెక్స్ట్ వెహికల్ వచ్చేసరికి బజాజ్ NS 160 2021 మోడల్ ఇది అండ్ ఇది వచ్చేసరికి 14,000 కిలోమీటర్స్ మాత్రమే డ్రివెన్ గైస్ అండ్ దీని ప్రైస్ మనకి కోట్ చేస్తున్నారంటే 98,000 కోట్ చేస్తున్నారు. ఇక్కడ మనకి బజాజ్ NS 160 బజాజ్ NS 200 ఇంకా బజాజ్ NS 220 మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. వాటి ప్రైస్ రేంజ్ వచ్చేసరికి 1 lakh నుంచి 1,20,000 వరకు ఇక్కడ మనకి అవైలబుల్ గా చెప్తున్నారు. అండ్ మన నెక్స్ట్ వెహికల్ వచ్చేసరికి బజాజ్ డామినర్ గైస్. ఇది మనకి 2018 మోడల్ అవైలబుల్ గా ఉంది. ఇది 18,000 కిలోమీటర్స్ డ్రివెన్ గైస్. దీని ప్రైస్ మనకి ఇక్కడ ఎంత కోట్ చేస్తున్నారంటే 1,30,000 కోట్ చేస్తున్నారు. అండ్ బండి చూసినట్టు చాలా మంచి కండిషన్ లో ఉంది గైస్. ఇది మనకి 400cc వెహికల్. అండ్ మనకి నెక్స్ట్ వెహికల్ వచ్చేసరికి R15 గైస్. ఇది మనకి V3 ఇంజిన్ తో వస్తుంది. ఇది వచ్చేసి మనకి 2021 మోడల్ ఇక్కడ అవైలబుల్ గా ఉంది. దీని ప్రైస్ ఎంత కోట్ చేస్తున్నారంటే 1,39,000 కోట్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మనకి R15 వచ్చేసరికి V3 ఇంజిన్స్ తో 2016 మోడల్ అవైలబుల్ గా ఉంది. 18 మోడల్ అవైలబుల్ గా ఉంది. 19 మోడల్ అవైలబుల్ గా ఉంది. దాని ప్రైస్ వచ్చేసి మనకి ఎంత వేరీగా ఉందంటే 1,20,000 నుంచి 1,50,000 మధ్యలోనే ఉంది గైస్. అండ్ మన నెక్స్ట్ వెహికల్ వచ్చేసరికి Yamaha R15 గైస్.
ఇది వచ్చేసి మనకి V4 ఇంజిన్ తో ఉంది. ఇది వచ్చేసి మనకి లేటెస్ట్ మోడల్ గా మనకి 2023 మోడల్ అవైలబుల్ గా ఉంది. జస్ట్ 1000 కిలోమీటర్స్ మాత్రమే డ్రివెన్ గైస్. దీని ప్రైస్ ఎంత చెప్తున్నారంటే 1,98,000 చెప్తున్నారు. బండి చూసారు కదా, చాలా చాలా మంచి కండిషన్ లో ఉంది. అండ్ ఇది మనకి వైట్ కలర్ లో అవైలబుల్ గా ఉంది. అండ్ మన నెక్స్ట్ వెహికల్ వచ్చేసరికి రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 గైస్. ఇది వచ్చేసరికి మనకి 2020 మోడల్ నుంచి మనకి 2024 మోడల్ వరకు అన్ని అవైలబుల్ గా ఉన్నాయి గైస్. అండ్ ఇవి వచ్చేసి మనకి ఆల్మోస్ట్ 10,000 to 15,000 కిలోమీటర్స్ మాత్రమే డ్రివెన్ బైక్స్ గైస్ ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. వీటి ప్రైస్ రేంజ్ వచ్చేసరికి మనకి 1 lakh నుంచి 2,30,000 వరకు ఇక్కడ మనకి ఉంది గైస్. అంటే మనకి ఇక్కడ 1 lakh లో కూడా రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉంది. సైకిల్ వచ్చేసరికి రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 411 గైస్. ఇది వచ్చేసరికి మనకి 2018 మోడల్ అవైలబుల్ గా ఉంది. దీని ప్రైస్ వచ్చేసరికి మనకి 1,60,000 చెప్తున్నారు. అండ్ ఇది వచ్చేసరికి ఓన్లీ 25,000 కిలోమీటర్స్ మాత్రమే డ్రివెన్ గైస్. బైక్ చూసినట్టు చాలా చాలా మంచి కండిషన్ లో ఉంది గైస్. ఇది మనకి గ్రే కలర్ లో అవైలబుల్ గా ఉంది. అండ్ మన నెక్స్ట్ వెహికల్ వచ్చేసరికి రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 410 గైస్. ఇది వచ్చేసరికి మనకి 2020 మోడల్ అవైలబుల్ గా ఉంది. ఇది వచ్చేసి ఓన్లీ 13,000 కిలోమీటర్స్ మాత్రమే డ్రివెన్ గైస్. ఇది మనకి ఎంత కోట్ చేస్తారంటే 2,10,000 కోట్ చేస్తున్నారు. అండ్ మన నెక్స్ట్ వెహికల్ వచ్చేసరికి రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ స్క్రామ్ 411 గైస్. ఇది వచ్చేసరికి మనకి లేటెస్ట్ మోడల్ అనమాట, ప్రెసెంట్ మార్కెట్ లో నడుస్తుంది. ఇది వచ్చేసరికి మనకి 2022 మోడల్ అవైలబుల్ గా ఉంది. ఇది మనకి 16,000 కిలోమీటర్స్ మాత్రమే డ్రివెన్ గైస్. దీని ప్రైస్ ఎంత కోట్ చేస్తున్నారంటే 1,98,000 ఇక్కడ కోట్ చేస్తున్నారు మనకి. మన నెక్స్ట్ వెహికల్ వచ్చేసరికి KTM Duke 200 గైస్. ఇది మనకి 2023 మోడల్ అవైలబుల్ గా ఉంది. జస్ట్ 4,000 కిలోమీటర్స్ మాత్రమే డ్రివెన్ గైస్. దీని ప్రైస్ ఎంత చెప్తున్నారంటే 1,89,000 చెప్తున్నారు. మనకి ఇక్కడ KTM Duke 200 మొత్తం రెండే అవైలబుల్ గా ఉన్నాయి గైస్. రెండు సేమ్ కలర్ లో అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వెహికల్ వచ్చేసరికి KTM Duke 125. ఇది వచ్చేసరికి 2022 మోడల్ అవైలబుల్ గా ఉంది. దీని ప్రైస్ ఎంత చెప్తున్నారంటే 1,50,000 చెప్తున్నారు, ఇంకా నెగోషియబుల్ గైస్. అండ్ మన నెక్స్ట్ వెహికల్ వచ్చేసరికి KTM Duke 250 గైస్. ఇది వచ్చేసరికి మనకి 2023 మోడల్ అవైలబుల్ గా ఉంది. దీని ప్రైస్ చెప్తున్నారంటే 2,10,000 కోట్ చేస్తున్నారు, ఇంకో నెగోషియబుల్ ఉంది గైస్. వచ్చేసరికి రాయల్ ఎన్ఫీల్డ్ థండర్బర్డ్ 350X గైస్. ఇది వచ్చేసరికి మనకి 2019 మోడల్ ఇక్కడ అవైలబుల్ గా ఉంది. ఇది వచ్చేసరికి 34,000 కిలోమీటర్స్ డ్రివెన్ గైస్. దీని ప్రైస్ చెప్తున్నారంటే 1,40,000 చెప్తున్నారు. అండ్ ఇక్కడ మనకి అదే థండర్బర్డ్ 350X 2019 మోడల్ మనకి ఇక్కడ రెడ్ కలర్ లో కూడా అవైలబుల్ గా ఉంది. దాని ప్రైస్ చెప్తున్నారంటే 1,30,000 మాత్రమే మనకి ఇక్కడ కోట్ చేస్తున్నారు. రెండు బైక్ చూసినట్టు చాలా చాలా మంచి కండిషన్ లో ఉన్నాయి గైస్. మన నెక్స్ట్ వెహికల్ వచ్చేసరికి రాయల్ ఎన్ఫీల్డ్ మెటియోర్ 350 గైస్. ఇది వచ్చేసరికి మనకి 2022 మోడల్ అవైలబుల్ గా ఉంది. ఇది వచ్చేసరికి ఓన్లీ 2,000 కిలోమీటర్స్ మాత్రమే డ్రివెన్ గైస్. అండ్ దీని ప్రైస్ ఎంత చెప్తున్నారంటే 2,05,000 చెప్తున్నారు. అండ్ దీని కండిషన్ చూసినట్టు చాలా చాలా మంచి కండిషన్ లో ఉంది గైస్. మనకి ఇదే మెటియోర్ 350 మనకి ఇది మెరూన్ కలర్ లో కూడా అవైలబుల్ గా ఉంది. అండ్ దాని ప్రైస్ ఎంత చెప్తున్నారంటే 1,95,000 చెప్తున్నారు. రెండు చాలా మంచి కండిషన్ లో ఉన్నాయి గైస్. అండ్ మన నెక్స్ట్ బైక్ వచ్చేసరికి జావా 4Z గైస్. ఇది వచ్చేసరికి 2019 మోడల్. అండ్ ఇది వచ్చేసరికి 29,000 కిలోమీటర్స్ డ్రివెన్ గైస్. దీని ప్రైస్ ఎంత చెప్తున్నారంటే 1,30,000 చెప్తున్నారు. అండ్ మన నెక్స్ట్ వెహికల్ వచ్చేసరికి హోండా CB 350 RS గైస్. ఇది వచ్చేసరికి మనకి 2021 మోడల్ అవైలబుల్ గా ఉంది. ఇది వచ్చేసి మనకి 1,69,000 చెప్తున్నారు. అండ్ ఇది మనకి 2 కలర్స్ లో మనకి అవైలబుల్ గా ఉంది. ఒకటి వచ్చేసి బ్లాక్ అండ్ ఎల్లో, అండ్ అండ్ వన్ ఈజ్ రెడ్ అండ్ బ్లాక్. రెండు చాలా మంచి కండిషన్ లో ఉన్నాయి గైస్. అండ్ మన నెక్స్ట్ వెహికల్ వచ్చేసరికి రాయల్ ఎన్ఫీల్డ్ సూపర్ మెటియోర్ 650 గైస్. ఇది వచ్చేసరికి మనకి 2023 మోడల్ అవైలబుల్ గా ఉంది. ఈ బండి వచ్చేసరికి జస్ట్ మనకి 1,000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది గైస్. దీని ప్రైస్ ఎంత చెప్తున్నారంటే 3,89,000 చెప్తున్నారు. బండి చూసారు కదా, చాలా చాలా మంచి కండిషన్ లో ఉంది గైస్. ఇది మనకి బ్లాక్ అండ్ గ్రీన్ కలర్ లో మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉంది. మన నెక్స్ట్ వెహికల్ వచ్చేసరికి హోండా యూనికార్న్ గైస్. ఇది మనకి 2023 మోడల్ నుంచి 2020 మోడల్ వరకు ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ ఇక్కడ ఈ బైక్స్ వచ్చేసరికి మనకి 4,000 కిలోమీటర్స్ నుంచి 12,000 కిలోమీటర్స్ వరకు మనకి ఇక్కడ డ్రివెన్ లో అవైలబుల్ గా ఉన్నాయి. వీటి ప్రైస్ రేంజ్ వచ్చేసరికి మనకి 89,000 నుంచి 1,30,000 వరకు ఇక్కడ మనకి చెప్తున్నారు, ఇంకో నెగోషియబుల్ ఉంది. నెక్స్ట్ వెహికల్ వచ్చేసరికి యమహా MT-15 గైస్. ఇది వచ్చేసరికి మనకి 2022 మోడల్ అవైలబుల్ గా ఉంది. అండ్ వచ్చేసరికి మనకి 10,000 కిలోమీటర్స్ డ్రివెన్. దీని ప్రైస్ చెప్తున్నారంటే 1,55,000 చెప్తున్నారు. అండ్ ఇక్కడ మనకి ఇదే MT-15 2022 మోడల్ బ్లాక్ కలర్ లో కూడా అవైలబుల్ గా ఉంది గైస్. ఇది వచ్చేసరికి మనకి 1,30,000 మాత్రమే ఇక్కడ కోట్ చేస్తున్నారు. రెండు చాలా మంచి కండిషన్ లో ఉన్నాయి గైస్. మన నెక్స్ట్ వెహికల్ వచ్చేసరికి యమహా FZX గైస్. ఇది మనకి 2022 మోడల్ అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ వచ్చేసరికి మనకి జస్ట్ 2,000 కిలోమీటర్స్ మాత్రమే డ్రివెన్. అండ్ దీని ప్రైస్ చెప్తున్నారంటే 1,05,000 మనకి ఇక్కడ కోట్ చేస్తున్నారు. మనకి ఇదే FZX బైక్ మనకి ఇక్కడ మొత్తం 3 అవైలబుల్ గా ఉన్నాయి. 3
2022 మోడల్ మూడు మనకి 1,05,000 కోట్ చేస్తున్నారు గైస్. మూడు చూసినట్టు చాలా చాలా మంచి కండిషన్ లో ఉన్నాయి. మన నెక్స్ట్ వెహికల్ వచ్చేసేటప్పటికి KTM RC 200 గైస్. ఇది మనకి 2023 మోడల్ అవైలబుల్ గా ఉంది. జస్ట్ 1,987 కిలోమీటర్స్ మాత్రమే డ్రివెన్ గైస్. దీని ప్రైస్ అంతా మనకి ఇక్కడ కోట్ చేస్తున్నారు అంటే 2,05,000 మాత్రమే ఇక్కడ కోట్ చేస్తున్నారు. అండ్ బండి చూసినట్టు చాలా మంచి కండిషన్ లో ఉంది గైస్. అండ్ ఇది వచ్చేసేటప్పటికి మనకి ఇంకో కలర్ ఆప్షన్ లో కూడా ఉంది గైస్. ఆల్మోస్ట్ అది కూడా సేమ్ కోట్ చేస్తున్నారు, అది కూడా చాలా మంచి కండిషన్ లో ఉంది గైస్. అండ్ మన నెక్స్ట్ వెహికల్ వచ్చేసేటప్పటికి KTM RC 125. ఇది వచ్చేసేటప్పటికి మనకి 2022 మోడల్ అవైలబుల్ గా ఉంది. ఇది వచ్చేసరికి మనకి 10,000 కిలోమీటర్స్ డ్రివెన్ గైస్. ఇది వచ్చేసి మనకి 1,60,000 చెప్తున్నారు. దీనిలో మనకి ఇంకో కలర్ ఆప్షన్ కూడా ఉంది గైస్, గ్రే అండ్ ఆరెంజ్. నెక్స్ట్ వెహికల్ వచ్చేసేటప్పటికి రాయల్ ఎన్ఫీల్డ్ స్క్రామ్ 411 గైస్. ఇది వచ్చేసేటప్పటికి మనకి 2022 మోడల్ అవైలబుల్ గా ఉంది. ఇది వచ్చేసేటప్పటికి మనకి 1,800 కిలోమీటర్స్ మాత్రమే డ్రివెన్ గైస్. దీని ప్రైస్ మనకి ఇక్కడ ఎంత కోట్ చేస్తారంటే 1,98,000 కోట్ చేస్తున్నారు. అండ్ ఇంకా మనకి ఇక్కడ నెగోషియబుల్ ఉంది గైస్. మన నెక్స్ట్ వెహికల్ వచ్చేసేటప్పటికి బజాజ్ పల్సర్ 125 గైస్. ఇది మనకి 2023 మోడల్ అవైలబుల్ గా ఉంది. ఇది వచ్చేసేటప్పటికి మనకి 2,000 కిలోమీటర్స్ మాత్రమే డ్రివెన్ గైస్. దీని ప్రైస్ ఎంత చెప్తున్నారంటే 89,000 చెప్తున్నారు. అండ్ ఇక్కడ మనకి వచ్చేసి పల్సర్ అండ్ ఇక్కడ మనకు వచ్చేసేటప్పటికి బజాజ్ పల్సర్ బైక్స్ 125cc నుంచి 200cc వరకు అవైలబుల్ గా ఉన్నాయి గైస్. అండ్ వచ్చేసేటప్పటికి 2022 మోడల్ నుంచి 2023 మోడల్ వరకు అవైలబుల్ గా ఉన్నాయి. బట్ ప్రైస్ రేంజ్ వచ్చేటప్పటికి 80,000 నుంచి 89,000 వరకు మనకి ఇక్కడ చెప్తున్నారు గైస్. మన నెక్స్ట్ వెహికల్ వచ్చేసేటప్పటికి బజాజ్ పల్సర్ NS 125 గైస్. ఇది వచ్చేసేటప్పటికి 2022 మోడల్ ఇక్కడ అవైలబుల్ గా ఉంది. బండి వచ్చేసేటప్పటికి 18,000 కిలోమీటర్స్ డ్రివెన్. అండ్ ఇది వచ్చేసేటప్పటికి మనకి 89,000 ఇక్కడ చెప్తున్నారు. అండ్ మన నెక్స్ట్ వెహికల్ వచ్చేసేటప్పటికి ఇక్కడ మనకి బజాజ్ పల్సర్ NS 125 నుంచి 160 వరకు మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ అన్ని చాలా మంచి కండిషన్ లో ఉన్నాయి. బట్ ప్రైస్ రేంజింగ్ వచ్చేసేటప్పటికి మనకి 80,000 నుంచి 90,000 వరకు ఇక్కడ మనకి ప్రైస్ చెప్తున్నారు. ఇంకా నెగోషియబుల్ ఉంది గైస్. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు వీడియోలో మీకు ఏ బైక్ బాగా నచ్చిందో కామెంట్ చేయండి గైస్.